అస్సలం వాలేకుమ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఐరాస్ కిచెన్. ముందుగా మన వీడియో చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం హోటల్ స్టైల్లో వడ కర్రీని జస్ట్ 15 మినిట్స్లోనే టేస్టీగా అండ్ స్పైసీగా ఎలా చేసుకోవాలో ఈరోజు మనం చూద్దామండి. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే కూడా వడ కూడా ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను. ఇలా ఒక్కసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే అంతా బాగుంటుంది. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం పదండి. మనం కర్రీ చేసుకునే 1 అవర్ ముందే పప్పును అయితే నానపెట్టేసేయాలి. ఇప్పుడు నేను ఒక గ్లాస్ వరకు పచ్చిశనగ పప్పుని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈ పప్పుని ఒకసారి వాటర్ పోసేసి మంచిగా వాష్ చేసేసేయండి ఫస్ట్ పప్పుని. ఆ తర్వాత వాటర్ పోసేసి 1 అవర్ వరకు పప్పు నానపెట్టేసేయండి. పప్పు నానబెట్టడం వల్ల పప్పు అనేది త్వరగా త్వరగా మెదుగుతుంది కూడా. ఒకవేళ అంత టైం లేనప్పుడు వేడి నీళ్ళు పోసేసి ఒక 1/2 అవర్ పాటు నానపెట్టండి. పప్పు కూడా త్వరగా నానిపోతుంది. అప్పుడు చూడండి, పప్పు నానపెట్టేసి ఒక 1 అవర్ వరకు కదపకుండా అలానే పక్కన పెట్టేసేయండి. ఒక 1 అవర్ తర్వాత పప్పు చూడండి ఎంత మెత్తంగా నానిందో కదా పప్పు అయితే. చూడండి ఇక్కడ ఇప్పుడు ఈ పప్పులో ఉన్న వాటర్ని మొత్తం స్ట్రైన్ చేసేసేది పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి. ఇప్పుడు దీంట్లోకి మనం నానపెట్టిన పప్పు అయితే ఉంది కదా, వాటిని ఇలాగా కొంచెం కొంచెంగా పప్పును మొత్తం వేసేసుకోండి. పప్పును మొత్తం వేసేసిన తర్వాత 4 గింజల వరకు ధనియాలను యాడ్ చేసుకోండి, అంటే స్పైసీ కోసం. 2 లవంగాలు, 2 పట్ట, 1 స్పూన్ వరకు అల్లం వెల్లిగడ్డ పేస్టు అండ్ రుచికి తగ్గ ఉప్పుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కూడా మిక్సీ పట్టుకోవచ్చండి. ఇప్పుడు పక్కకు తీసేసి మిక్సీ పట్టుకోండి. ఆ తర్వాత చూడండి, మిక్సీ పట్టిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. మరీ లూజ్ కన్సిస్టెన్సీలో పెట్టుకున్నామంటే వడలు అనేవి బారావు. ఈ కన్సిస్టెన్సీలో రుబ్బుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ మొత్తంని ఒక ప్యాన్లోకి వేసేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి సన్నగా చాప్ చేసిన ఆనియన్స్ని, ఒక మీడియం సైజ్ ఆనియన్ని వేసుకోండి. చీల్చిన 2 ఎండుమిర్చి వేసుకుంటున్నాను. మీరు ఎండుమిర్చి పేస్ట్లో పచ్చిమిర్చి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి 1/2 స్పూన్ వరకు జీలకర్ర వేసుకున్నాను. అండ్ చిటికెడు వంట సోడా అండ్ కొంచెం కరివేపాకు. వంట సోడా అనేది కొంచెం వడ అనేది కొంచెం ప్లఫీగా అవ్వడానికి మాత్రమే. ఇవన్నీ వేసేసి మంచిగా మిక్స్ చేసి అయితే పక్కన పెట్టండి. చూడండి, ఇలా మిక్స్ చేసి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు స్టవ్ ముట్టించుకొని ఒక ప్యాన్ పెట్టండి. ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లోకి ఫ్రైకి తగ్గ ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ అనేది మంచిగా హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయ్యేలోపు వడ ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ ఇలాంటి ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని వాటర్ అనేవి ఇలా మంచిగా కొంచెం కొంచెం స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు పిండి ముద్ద తీసుకొని కొంచెంగా ఇలా వాటర్ని అప్లై చేసుకుంటూ ఇలా ఒత్తుకోవాలన్నమాట. ఇప్పుడు మిడిల్లో ఒక ఇలా హోల్ పెట్టుకుంటే మన వడ అయితే రెడీ అయిపోతుంది. ఇలానే చేసుకోవాలి ప్రతి వడ. ఇప్పుడు మన హ్యాండ్కి కొంచెంగా వాటర్ అప్లై చేసుకొని ఇలా తీసుకుంటే వడ అనేది నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు సలసలా కాగిన నూనెలో ఈ వడ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయి ఇలా వేసుకుంటే. చూడండి, నెక్స్ట్ కూడా సేమ్ ప్రాసెస్ అండి. వడని ఇలాగే కవర్ పైన వేసుకొని వాటర్ అద్దుకుంటూ ఇలా వేసి నెక్స్ట్ అయితే ఆయిల్లో వేసేసుకోవడమే. ఇలా వేసిన వడలన్నిటినీ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, ఆయిల్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి, లేకపోతే మాడిపోతాయి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఈ వడ చాలా బాగుంటాయండి. ఇప్పుడు చూసారు కదా, ఇలా ఫ్రై అయిన తర్వాత ఇలా గెంట్లోకి తీసి ఆయిల్ మొత్తం తీసేసి ఒక బౌల్లోకి అయితే యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ కూడా సేమ్ ప్రాసెస్ అండి. వడల్ని అలాగే వేసుకొని వడలు ఫ్రై అయిన తర్వాత ఇలా గెంటితో తీసేసి ఆయిల్ మొత్తం పోయిన తర్వాత ఇలా ఒక బౌల్లోకి వేసేసుకుంటే మన వడలు అయితే రెడీ అయిపోతాయి. ఈ ఉట్టి వడలు తింటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ వడలు ఒక్కసారి ఇంట్లో ట్రై చేయండి. ఇంకా కర్రీ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. స్టవ్ ముట్టించి ప్యాన్ పెట్టుకోండి. ఒక పెద్ద అంటే స్పేస్ ఉన్న కడాయి పెట్టుకోండి. ఇప్పుడు దీంట్లోకి 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ కొంచెం తక్కువే తీసుకోండి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం జీలకర్రని యాడ్ చేసుకోండి. జీలకర్ర ఏ కర్రీలో వేసుకున్నా మంచిదండి. ఆ తర్వాత సన్నగా చాప్ చేసిన ఒక 2 మీడియం సైజ్ ఆనియన్, కొంచెం కరివేపాకుని వేసేసి మంచిగా ఫ్రై చేయండి. ఆనియన్ అనేది లైట్గా ఫ్రై అయిన తర్వాత చిటికెడు పసుపు, 1 స్పూన్ వరకు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఆల్రెడీ మనం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వడల్లో వేసాం కాబట్టి ఎక్కువ వేసుకోలేదు. ఇలా వేసుకొని మంచిగా ఫ్రై చేయండి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజ్ టమాటా ముక్కల్ని కూడా వేసేసి టమాటా ముక్కలు మగ్గేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోండి. టమాటా ముక్కలు మగ్గిన తర్వాత రుచికి తగ్గ సాల్ట్, రుచికి తగ్గ కారం, 1 స్పూన్ వరకు ధనియాల పొడి అండ్ 1 స్పూన్ వరకు గరం మసాలాను వేసేసి ఈ మసాలా మొత్తం ఈ టమాటా ముక్కల్ని అబ్జర్వ్ చేసుకునేలాగా మంచిగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఒక పెద్ద గ్లాస్తో 1 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ని పోసేసి మూత పెట్టేసి వాటర్ మంచిగా ఉడికేంత వరకు ఒక 5 మినిట్స్ వరకు ఉడికించండి.
5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేస్తే చూడండి వాటర్ అనేవి ఇలాగా బాగా సలసలా మరిగి వాటర్ అనేవి దగ్గర పడి ఉంటాయి. ఇప్పుడు దీంట్లోకి వడల్ని కూడా వేసేసుకోండి. వడలు వేసేసి మళ్ళీ మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉడికించండి. అప్పుడు కొంచెం వాటర్ థిక్నెస్ అనేవి వడకి కొంచెం తగులుతుంది. మూత పెట్టేసి ఉడికించండి. 2 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూడండి వడలు కొంచెం మెత్తబడిపోయి ఉంటాయి. అంటే పులుసుని అబ్జర్వ్ చేసుకొని కొంచెం మెత్తబడి ఉంటాయి. ఇప్పుడు సెకండ్ సైడ్కి ఇలా తిప్పుకోండి. ఇలాగా సెకండ్ సైడ్కి తిప్పుకోండి. మనం చూడడానికి కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ ఉంటుంది, కానీ ఇది చల్లారిన తర్వాత మొత్తం చిక్కగా అయిపోతుందండి. చూసారు కదా, ఇలా తిప్పుకుంటూ ఉండండి. ఇంకా లాస్ట్లో మన ఫ్లేవర్డ్ అయినా కొంచెం కొత్తిమీరని వేసుకుంటే మన వడ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది ఇలా కొంచెం థిక్నెస్గా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి, లేకపోతే చల్లారిన తర్వాత థిక్ అయిపోద్ది. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.